గతం గుర్తులేని వాడికి తను సంధిలో ఉందని ఎలా అంటాడు? జీకే, వాడి చేత నిజం చెప్పిస్తే చాలు. ఇతను గతం గుర్తుండి నాటకం ఆడుతున్నాడు సార్. ఇతను నోరు విప్పితే కానీ మిస్ అయిన సంజ గురించి తెలియదు. అలాగే మరో మనిషి అసలు రూపం బయటికి రాదు. జీకే, వెంటనే అతన్ని రిలీజ్ చేయి. సార్ అది డూ వాట్ ఐ సే. మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ని నువ్వు ఇంట్రాగేషన్ పేరుతో హింసించినందుకు యాక్షన్ తీసుకుంటూ నిన్ను సస్పెండ్ చేశారు. రేఖా, జీకే ఏడి? డ్యూటీకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. రాలేదా? అయితే ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైంది డాడీ? వాడి ఉద్యోగం పోయిందమ్మా. ఏంటి డాడీ మీరు అనేది? వాడికి ఉద్యోగం పోవడం ఏంటి? పోలేదు రేఖ, పీకించారు. ఎవరో కాదు, మీ వదిన, మీ అన్నయ్య. ఎందుకు? ఆ శ్రీధర్ గారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ పేరుతో టార్చర్ పెడుతున్నాడని వీడిని సస్పెండ్ చేశారు. మెంటల్లీ రిటైర్డ్ పర్సన్ ఎలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారని ఏకంగా డీఐజీ గారిని తీసుకుని మీ వదిన పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. అయినా ఆవిడకెందుకు అంత అవసరం? ఆ శ్రీధర్ గురించి ఆవిడెందుకు పట్టించుకోవాలి? శ్రీధర్ నిజంగా సంధ్యకు భర్త అని అత్తయ్య నమ్ముతుంది. ఏదైతేనేం మొత్తానికి వాడు కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం కాస్త పోయింది. ఈ తప్పంతా నాదే డాడీ. నేనే వచ్చి అనవసరంగా ఆ శ్రీధర్ గురించి అన్నయ్యకి చెప్పాను. నేను చెప్పకపోయింటే వాడు జోలికి వెళ్లేవాడే కాదు. వాడు చేసిన పని తక్కువ ఉందా? వాడు ఉష మీద కన్నేశాడు రఘు. వాడికి గతం నిజంగా గుర్తులేదేమో అనుకున్నాం. వాడు సంధ్య భర్త కాదని నిరూపిస్తే అయినా మా వదిన కళ్ళు తెరుచుకుంటాయని ఆశపడ్డాను. కానీ వాడు నాటకం ఆడుతున్నాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తెలిసాక వచ్చిన అవకాశం ఎందుకు వదులుకోవాలని జీకేకి చెప్పాం. మనం వాడిని ఇంకో రకంగా హ్యాండిల్ చేయాల్సింది మమ్మీ. అనవసరంగా అన్నయ్య జాబ్ పోయింది. ఇంతకాలం వాడి ఉద్యోగం చూసి అందరూ భయపడేవాళ్లు. ఆ సంజయ్ గాడికి మన జీకే అంటే ఎక్కడో కొంత భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం ఇక ఉండదు. ఒక పక్క సంధ్య కనిపించట్లేదు, మరో పక్క ఆ శ్రీధర్ గాడి విషయంలో మనం ఇంకేం చేయలేం. అయినా జీకే ఇంటికి రాకుండా అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఉద్యోగం పోయిందన్న డిప్రెషన్లో ఎవరికి మొహం చూపించలేకపోయాడా? వాడి గురించి మీకు తెలీదు. వాడిలాంటి వాటికి భయపడే రకం కాదు. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే జీకే ఈ పాటికి ఆ ఇంటికి డైరెక్ట్గా వెళ్తాడు. బావా 1 minute. నేను మళ్ళీ చేస్తాను. అత్త, మై డియర్ బాబా. అత్త,
నువ్వా? ఎందుకొచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు? ఒక రమ్మని నన్ను పిలవాలా అత్త? ఎవరు పిలిచారని వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చావు? నేను అంతే. ఉద్యోగం ఊడిపోయింది కదా మమ్మీ, కొమ్ములు విరిగిపోయినట్టున్నాయి. ఎలాగైనా ఉద్యోగం ఇప్పించమని కాకా పట్టడానికి వచ్చినట్టున్నాడు. అదిగో చేతిలో ఉన్న స్వీట్ ప్యాకెట్ చూస్తే అర్థం కావట్లేదు. ఓ ఏయ్, ఎందుకురా నవ్వు? మెంటలెక్కిందా? నాకు మెంటలెక్కడం కాదత్త, నీకు నీ కొడుక్కి ఇక మీదట మెంటలెక్కబోతోంది తెలుసా? ఏంటి బావా, నాకు ఉద్యోగం ఇప్పించమని అడగటానికి స్వీట్ బాక్స్ తీసుకొని వస్తున్నానా? నీకు అలా అర్థమైనందుకు నాకు నిజంగా చాలా నవ్వొచ్చింది. ఈ ఉద్యోగం తీయించినందుకు థ్యాంక్స్ చెప్తూ నేనిచ్చే చిన్న ట్రీట్ తీసుకో బావా. ఏంటి అర్థం కాలేదా? నేను చెప్పేది నిజం. నాకు జాబ్ పోయినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. నీకో విషయం తెలుసా అత్త? జీతం కోసం పనిచేసేవాడికి ఆ ఉద్యోగం పోతే ఎలా బతకాలా అనే భయం ఉంటుంది. నాకు ఆ భయం లేదు. ఇక నాకు అడ్డు అదుపు లేదు. నన్ను ఆపడానికి 514 సెక్షన్ ఉండేది. ఇప్పుడు నేను పెట్టిందే సెక్షన్స్, నేను ఫాలో అయ్యేదే రూల్. లాఠీ చేతిలో ఉంటే ఎన్నిసార్లు ఆవేశం వచ్చినా ఆ లాఠీ మీద కనిపించే 3 సింహాలను చూసి ఆగిపోయేవాడిని. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరత్త. వెనకటి జీకే మీకు పరిచయం లేదు కదా, ఇప్పుడు చూపిస్తా ఆ జీకే ఎలా ఉంటాడో. ఏం చేస్తావరా? నా చెల్లెల్ని మోసం చేసినందుకు వీడిని నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసి కొడదామనుకున్నా. కుదరలేదు. ఇప్పుడు కొడతాను. ఏం చేస్తావత్తా? ఏం చేస్తావు? కేసు పెడతావా? పెట్టుకో. పోలీసులు వచ్చేలోగా వీడికి పాడే కడతాను. ఇన్నాళ్ళు నేను కంట్రోల్లో ఉండడానికి కారణం ఈ యూనిఫామ్ అని గుర్తుపెట్టుకో జీకే. నేను గౌరవం ఇచ్చేది నీకు కాదు, ఈ యూనిఫామ్ కన్న విషయం గుర్తుపెట్టుకుంటే నీకే మంచిది. సంజయ్, నువ్వు ఆగరా. నువ్వు తీసుకో అత్తా. స్వీట్స్ చాలా బాగున్నాయి. ఏదో రెచ్చిపోతానన్నావుగా, రెచ్చిపో. నీలాగా బెదిరించడం నాకు చేత కాదు. నీకు చేతనైంది నువ్వు చేసుకో. నేనేం చేయాలో అదే చేస్తాను. పో. వెళ్తానత్త. ఇక చూడు ఏం జరుగుతుందో. ఏంటి రఘు ఇది? జీకే ఎంత మూర్ఖంగా బిహేవ్ చేశాడో చూసావా? అనవసరంగా సస్పెండ్ అయ్యాడు. స్నేహ నాకు తెలియకుండా వెళ్ళి వాడిని సస్పెండ్ చేయించింది. తన తరపున నేను సారీ చెప్తున్నాను రఘు. సారీ ఎందుకు బావా? వాడి ఉద్యోగం పోయింది కదా, డిఐజీ గారితో మాట్లాడి సస్పెన్షన్ తీయించే ఏర్పాటు నేను చేస్తాను. అనవసరంగా వాడి కెరీర్కి అదొక బ్యాడ్ అవుతుంది. అవసరం లేదు బావా.
ఉద్యోగం పోయినందుకు జీకే గాడేం బాధపడట్లా. అసలు ఆ ఉద్యోగాన్ని వాడెప్పుడూ అవసరంగా ఫీల్ అవ్వలేదు. అసలు వాడిని చెడగొడుతుందే మీరు. వాడు అలాంటి ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటుంటే తప్పని చెప్పాల్సిన మీరే ఇలా సమర్థించడం ఏమైనా బాగుందా? మాట్లాడితే సంజయ్ నా కూతురు, సంజయ్ అంటే ప్రాణం అంటుంటారుగా. ఇదేనా ప్రాణం అనుకునే వాళ్ళు చేసే పని? ఆ శ్రీధర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఎందుకు, కొట్టడం ఎందుకు? నిజం తెలుసుకోవడం కోసం. ఏంటా నిజం? నీకు చెప్పినా అర్థం కాదులే బావా. ఎందుకంటే నీ కొడుకు నిన్ను కూడా మాయ చేశాడు. అయినా ఎవరు చెప్పినా ఎవరు వినిపించుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరికేదో నిరూపించాలన్నా ప్రతి వాళ్లకు సాక్ష్యాలు కావాలి. మనుషుల మీద వాళ్ళ మాటల మీద నమ్మకాలు పోయి చాలా కాలం అయింది. ఆ నమ్మకం ఎందుకు పోయింది? ఇదిగో ఇలాంటి పనులు చేయబట్టాగా. అతను ఎమ్నీషియా పేషెంట్ అని తెలుసు కూడా ఇంట్రాగేషన్ చేయడం తప్పు కాదా? అది కోర్టు పర్మిషన్ లేదు, డాక్టర్ సర్టిఫికెట్ లేదు. అంతా వాడి ఇష్టమైపోయింది. వాడు అమ్నీషియా పేషెంట్ నువ్వు నమ్మితే సరిపోదు బావా. ఎందుకంటే వాడేంటో నీకు తెలియకపోయినా మాకు తెలుసు. ఇందాక నువ్వు అన్నావే జీకే గాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు అని. వాడే పని మూర్ఖంగా చేయడు బావా. ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. వాడి ప్రవర్తన అలా ఉండొచ్చు, కానీ వాడి ఆలోచన విధానం మాత్రం కరెక్ట్. ఇలా వెనకేసుకొచ్చే వాడిని నాశనం చేయండి. అది నీ ఒపీనియన్ బావా. కానీ ఒక విషయం గుర్తుంచుకో, జీకేకి ఒంటి మీద డ్రెస్ ఉన్నంత వరకే వాడెవడి మాట అయినా వింటాడు. ఆ యూనిఫామ్ తీయించి చాలా పెద్ద తప్పు చేశావు. ఇక వాడికి రూల్స్ పనిచేయవు. ఎందుకంటే వాడికి వాడి మేనమావలాగా మూర్ఖత్వం చాలా ఎక్కువ. ఇంతకాలం మనం అనుకుంటున్నట్లు సంజయ్ అమెరికాలో లేదు మావయ్య, ఇక్కడే ఉంది. సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు, తన్ని తల్లించేశాడు. నీ కొడుకు చేసింది ఎంత దుర్మార్గం అనేది నేను నా కూతురు చెప్తే నమ్మలేదుగా. సాక్ష్యం కావాలి అన్నారుగా, ఇదిగో సాక్ష్యం. అవును బాబు, సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు, తనని తల్లించేశాడు. అవును బాబు, సంజయ్ని నీ కొడుకు మోసం చేశాడు, తనని తల్లించేశాడు. ఏమండి, బాగా పొద్దుపోయింది. ఇక్కడేం చేస్తున్నారు? వచ్చి పడుకోండి. లేదు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అయినా ఒంటరిగా కూర్చుని ఇక్కడేం ఆలోచిస్తున్నారు? ఏం లేదు స్నేహ, నువ్వు వెళ్ళు. ఏమీ లేదు అంటే ఏదో ఉందనే అర్థం. ఏంటో చెప్పండి. స్నేహ, మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది మన సమస్య మాత్రమే కాదు, 2 కుటుంబాల సమస్య, మన వాడి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. మళ్ళీ ఏమైందండి? ఇప్పుడేదో అయ్యిందని కాదు, ఏం జరిగిందో తెలుసుకుందామనే ఆలోచన. సంజయ్ వరకు ఆలోచిస్తే వాడు మంచివాడని చెప్పడానికి నీ దగ్గర ఎన్ని ఉదాహరణలున్నాయో, వాడి ప్రవర్తన మంచిది కాదని చెప్పడానికి నా దగ్గర అన్ని కారణాలున్నాయి. ఒకసారి నైట్ మీటింగ్ ఉందని చెప్పి ఓ అమ్మాయి ఇంటి నుంచి రావడం నా కళ్ళతో నేను చూశాను. ఎన్నోసార్లు వాడు తాగి ఇంటికొస్తే నువ్వు నాకు తెలియకుండా దాచిన రోజులు ఎన్నో. ఉంటే
మనం ఏదైనా తప్పుదారులు ఆలోచిస్తున్నామేమోనని నాకు అనుమానంగా ఉంది స్నేహ. అదే నిజమైతే మనం సరిదిద్దుకోలేని తప్పు చేసినట్లవుతుంది. మీరు రఘుని కాని రేఖను కాని కలిశారా? కలిశాను. అనుకున్నాను. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఏముందండి, ఎవరైనా రఘుతో గాని రేఖతో గాని ఓ 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ఎవరినైనా ఇంప్రెస్ చేస్తారు, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తారు. అందుకే మీరిలా మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళు చెప్పింది నమ్మి మన పిల్లాన్ని మనం అనుమానించడం మంచిది కాదండి. ఏదైనా సాక్ష్యం కావాలి, అది లేకుండా నమ్మకండి. సందేహం తీసుకొస్తే నమ్మండి, లేదంటే లేదు. కానీ నాకెందుకో సంజయ్ని కూడా పూర్తిగా నమ్మలేమనిపిస్తుంది స్నేహ. అది ఏ తండ్రికైనా ఉండే అలవాటేనండి. కొడుకు చేసే పిల్ల చేష్టలు ఏ తండ్రికి నచ్చవు కదా. అందుకే తను తప్పుదారిలో నడుస్తున్నాడేమోనని మీరు అనుమానిస్తున్నారు. కానీ మన సంజయ్ అలాంటి వాడు కాదండి. నా కళ్ళతో చూడందే నేనేది నమ్మను. మీరు నమ్మకండి. పదండి వెళదాం. పదండి, రండి. వాడు మంచివాడని చెప్పడానికి నీ దగ్గర ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, వాడి ప్రవర్తన మంచిది కాదని చెప్పడానికి నా దగ్గర అన్ని కారణాలున్నాయి. ఏంటి బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే. ఏం ఆలోచిస్తున్నారా? అదే, నువ్వు ఎక్కడ దొరుకుతావు, మీ నాన్న ఎక్కడ నిన్ను పట్టేసుకుంటాడు అనేగా. జనరల్గా దొంగకు ఎక్కడ దొరుకుతానో అనే భయం ఉంటుంది, అది న్యాచురల్. తప్పు చేసిన వాడికి అది ఎప్పుడు బయటపడుతుందో అనే టెన్షన్ ఉంటుంది, అది న్యాచురలే. నీ బోడీ క్లారిఫికేషన్ నాకేం అవసరం లేదు. సర్లే, ఇవన్నీ నాకెందుకు గానీ నా సంగతి ఏం చేసావు? ఏంటది? అదే ఉష సంగతి ఏం చేసావు? చెప్పు తీసుకుందంత. ఆవేశం వద్దు నాయనా, టెన్షన్ పడి ఏమీ చేయలేవు. ఒక్కటి ఆలోచించు, నైటు బయట క్లైమేట్ చల్లగా ఉంది, ఇంట్లో అందమైన పెళ్ళా ఉంది, అయినా నువ్వు ఇక్కడేదో ఆలోచించుకుంటూ కూర్చున్నావు. అసలు నీకెందుకు చెప్పు? అదేదో నాకు సెట్ చేసావే అనుకో, మా జంటను కలిపిన పుణ్యం పురుషార్థం రెండూ కలిసొస్తాయి. ఏమంటావు? రేయ్, అది నా భార్యరా రాస్కెల్. కాపురం చేయని వాడికి పెళ్ళాంతో పనేంటి బ్రదరు? ఓహో, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నువ్వు ఎలా అడగాలనే కదా, అది కష్టమైన విషయమే. దానికి నేను ప్లాన్ చెప్పనా? అప్పుడు సంధ్యను లొంగ తీసుకోవడానికి ఏదో మందు తెచ్చి కూల్ డ్రింక్లో కల్పించావు కదా, అదే ఉషకు కల్పించేయి. ఒళ్ళు తెలియకుండా పడిపోతుంది. మిగిలింది నేను చూసుకుంటాను. ఏమంటావు? నిన్ను గొంతు పిసికి చంపేస్తాను.
ఎందుకు బావా ఆలోచిస్తున్నావు? వాడు అడిగింది కరెక్టే. సంధ్యకిచ్చినట్లు నాకు మత్తుమందు కలిపి ఇచ్చేయి. నీ భార్యని ఇంకో మగాడు నాకు కావాలి తీసుకొచ్చి అప్పగించానంటే ఏం చేయకుండా ఉన్నావంటే అసలు నువ్వు మగాడివేనా? ఛీ! నీకు నాకు మధ్య 1,00,000 గొడవలుండొచ్చు, కానీ నీ భార్యననే ఫీలింగ్ ఉంటే, కనీసం నీ మరదలన్న అభిమానం ఉండుంటే వాడు వాగిన దానికి ఎప్పుడో చంపేసేవాడివి. అయినా నీకు ఫీలింగ్స్ ఎందుకుంటాయిలే? వాడు అడిగాడుగా, నన్ను తీసుకెళ్లి అప్పగించు. ఈ రోజు నన్ను అడిగాడు, రేపు మీ అమ్మని అడుగుతాడు. ఉషా